పక్కన కరెంట్ వైర్లు తర్వాత బ్యాచ్ కలవడము ఈరోజు చాలా సంతోషకరమైన దినము. అందరికీ దీనికి సహకరించిన వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ధన్యవాదాలు. ఏమనగా తిమ్మాపురం హై స్కూల్ గాదిరెడ్డిగూడెం మండలంలో 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్ వివిధ దూర ప్రాంతాల నుంచి కాలినడకతో వచ్చి 5th to 10th దాకా విద్యాభ్యాసం అభ్యసించి ఈరోజు వేరు రంగాలలో వేరు ఉద్యోగాలలో స్థిరపడిపోయి గత 22 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇక్కడ మీట్ కావడం జరిగింది. మున్ముందు తిమ్మాపురం స్కూలు దైనూరు ఉన్నంత శిఖరాలకు ఎదిగి రాజకీయంగానే కాదు, ఉద్యోగపరంగా కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎస్పీగా కూడా సెలెక్ట్ అయినాడు. అటువంటి చరిత్ర ఉన్న తిమ్మాపురం హై స్కూల్లో మనం చదువుకోవడం మన పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా మునుముందు మన బ్యాచ్ కూడా నలుగురికి ఆదర్శంగా ఉన్నట్టు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరైనా ఆపదలో ఉన్నా కానీ వాళ్ళని ఆదుకుంటూ మునుముందు ఇదే స్పిరిట్తో కొనసాగుతూ అందరికీ ఆదర్శంగా ఉంటామని బ్యాచ్ తిమ్మాపురం బ్యాచ్ ఎస్ఎస్సి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ చనిపోయిన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు కూడా కొనిస్తాం. కనీసం సహాయ సహకారాలు అందించాలని మన తోటి విద్యార్థులకు సహకరిస్తున్నాము. చాలామంది స్కూళ్ళు ఉన్నారు, కరెక్ట్గా ఉన్న వాళ్ళకైనా కనీసం ఉన్న ఒక 800 కానీ 1000 కానీ సహకరించి వాళ్ళకు సహకారం అందించాలని కోరుతున్నాం. ఈరోజు ఈ గాదిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం హై స్కూల్ చాలా చుట్టుపక్కల వేరుగాంచిన, అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులను దృష్టి చాలామంది ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ కాకపోతే పూర్వ విద్యార్థులు వచ్చే సందర్భంగా మా టీచర్లకు చెప్పింది కానీ వాళ్ళకు కొంత సమయం తీరిక లేఖలో రాలేకపోయింది. కానీ నేను ఒక్క నిమిషానికి నాకు ఇస్తున్నాను. ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు అనుకున్నటువంటి ప్రభావం వాళ్ళు గమనించి విడిపోయేది కదా. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చేయండి. నేను కూడా ఎలాంటి సహకారం కూడా నా వంతుగా ఈ విద్యార్థులకు నేను అందజేయగలిగాను. సరే, నేను ఇక్కడ మా సొంత ఊరు బాలంగా నాకు 2 అబ్బాయిలు, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఒక ఆయన ఫ్లోరిడా ఇంజనీర్, ఒక ఆయన న్యూయార్క్ సైంటిస్ట్ చేస్తున్నాడు. నేను సూర్యాపేట. నేను ఈ సందర్భం వచ్చి అనుకోకుండా టైంకు వచ్చిన మీ విద్యార్థులకు కూడా మళ్ళీ అలాగే నా తోటి విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వివిధ దూర ప్రాంతాల నుంచి ఒక కొమ్మాల, ఒక కొండపల్లి, సూర్యనాయకండ, వీరనాయకండ అడవుల నుంచి కాకినాడగా వచ్చి తిమ్మాపురం హై స్కూల్లో చదివి కొంతమంది జాబ్ వస్తారు, కొంతమంది వేరు రంగాలలో స్థిరపడి వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటారు. మేము అందరం 3 నెలల నుంచి ట్రై చేసి ఈ ప్రోగ్రాం పెట్టుకోవాలని మిత్రులారా, దీనికి అందరూ సహకరించగలరని 3 నెలల నుంచి ప్రోగ్రాం షిఫ్ట్ చేసుకుంటూ వస్తే ఈ రోజు వరకు కూలింది. అది అందరం సహకరించి ముందు కూడా మనం ఎటువంటి ప్రోగ్రాం చేసుకోవాలని, ఈ సేవా కార్యక్రమాలలో కూడా మనం ముందుండాలని, మన తోటి విద్యార్థులు కానీ ఎవరికైనా ఆపద వస్తే మన సహాయ సహకారం, మన వంతు సహాయం చేద్దామన్నట్టుగా అందరం ముందుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 2021
22 బ్యాచ్లో 3 ఇయర్స్ ఇక్కడ వచ్చి తిమ్మపురం వచ్చి మా అమ్మ వాళ్ళది సంఖ్యము, నేను తిమ్మపురం వచ్చి అక్కడ చదువుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి చదువుకున్నందుకు ఇంతమంది ఫ్రెండ్స్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఇలాంటి రోజు ఎన్నడూ జరుపుకోలేదు. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇంట్లో నుండి బయటికి రావడం కూడా జరగలేదు. ఇంకా పిల్లలు ఫ్యామిలీ అనుకుంటూ ఇంట్లోనే ఉండేది. ఈరోజు మా సారు వెళ్ళు అని అంటే నేను ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసినందుకు చాలా చాలా ఎంత సంతోషంగా ఉందంటే చెప్పుకోలేము. ఈ సంతోషాన్ని షేర్ చేసుకోవాలన్నా కూడా అసలు అదొక స్వీట్ మెమరీ లెక్క ఉండిపోతుంది. ఇంతే అండి. చాలా చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. మనం దండించో కొట్టో తిట్టో బుద్ధి జ్ఞానం నేర్పాలని చాలా ప్రయోగాలు చేశారు. ఆ రోజు మనకు ఇంత విలువ అనేది తెలవక చాలా వరకు మనం మోసపోయినాం. వారు కొట్టినప్పుడే, వారు కోపంతో కొట్టినప్పుడు ఎందుకు కొట్టారు, ఎందుకు దండించారని ఆలోచన చేస్తే ఈరోజు మనం ఏ రోజు పరిస్థితి రాకపోవు. కానీ ఒక్కడి దాకా చెప్పగలను సార్, ఈరోజు నేను నైట్ లారీకి పోయినప్పుడు ఎన్నోసార్లు ఏడ్చిన. ఈ నిద్ర గాలేమైంది, ఈ ఫ్యాన్ గాలేని పరిస్థితి ఏంది. ఆ రోజు మా సార్ దండించినప్పుడు అర్థం చేసుకుంటే బాగుంటుండే. ఈరోజు ఈ పరిస్థితి రాకపో. ఏసీలో ఏ కంప్యూటర్ కొట్టుకుంటున్నా కూర్చునేటువంటి మంచి సీట్లో కూర్చొని మంచిగా 40-50 వేలు జీతం తీసుకొని నా భార్య పిల్లలు చదువుకునే పరిస్థితి. కానీ ఈరోజు ఆ రోజు ఏమైనా మాట ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆ గురువు వారికి, ఇక రాలేని టీచర్లకైతే సార్లకైతే వాళ్ళ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముందు మన భవిష్యత్తులో మన పిల్లలు కూడా అదే పరిస్థితి అనుభవించకుండా మనం జాగ్రత్త పడదాం. వారు సరైన చదువును అందించి సరైన సమయంలో ఫీజులు అందించి వాళ్ళకు స్థాయిని ఏర్పడతారని మనస్ఫూర్తిగా ఇప్పటికీ నా క్లాస్మేట్ వీళ్ళందరితో పాటు మనవి చేసుకుంటున్నా. మీరు మరొక బాధ్యత తీసుకొని మీ పిల్లల్ని సక్కదిద్దండి. మనలాంటి పరిస్థితి రాకూడదు. ఇలా ఏ హోటల్లో పని చేస్తుడు, ఏ బస్సులో తోలుతుడు, ఏ హోటల్లో పని అమ్ముకునే పరిస్థితి రాకూడదు. మన పిల్లలకు మనం పడ్డ కష్టాలు చాలు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మీ అందరికీ పాదాలను చేస్తున్నా. మీ పిల్లలు ధరించండి.